బోర్డు మొత్తం మీరు కాకపోయినా ఇది ఒక ప్రతిపాదనగా ఎందుకు తీసుకెళ్ళకూడదు అనేది ఒక పాయింట్. తర్వాత వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఈ దేశంలో ఉన్న అన్ని కోర్టుల జడ్జిలు వస్తారు. కోర్టే స్వయంగా చెప్పింది దేవుణ్ణి రాజకీయాల్లో ఒక లాగొద్దు అని. అయినా సరే వీళ్ళు లాగారు కాబట్టి కోర్టులే సోమోటోగా తీసుకోవాలి, తీసుకొని వీళ్ళ మీద కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూడా కొంతమంది లాయర్లు రికమెండ్ చేస్తున్నారు లేదా రిక్వెస్ట్ చేస్తున్నారు. సో భానుగారు మీ సైడ్ నుంచి ఏం చెప్తారు దీనికి ముందు? కోర్టులు అంటే వైసీపీ వాళ్ళకి గౌరవం ఉందా? గతంలో మీకు గుర్తే ఉంటుంది, న్యాయస్థానాలకి న్యాయమూర్తులకి కులం అంటించినట్టు పార్టీ అది. అవును, మీకు గుర్తుంటుంది అనుకుంటా గతంలో. అలాంటి వాళ్ళకి ఏముంటుందన్న విశ్వాసాలు, నైతిక విలువలు లేని మనుషులు వాళ్ళు, నైతిక విలువలు లేని పార్టీ. నేను ఒకటే చెప్తున్నా, మీకు యేసు కావాలా వెంకటేశు కావాలా? యేసు అంటే జగన్మోహన్ రెడ్డి, వెంకటేశ్ అంటే వెంకటేశ్వర స్వామి. పోలికేంటి సార్ జగన్మోహన్ రెడ్డితో వెంకటేశ్వర స్వామి అంటే అంటే అట్ట కాదునా? యేసు అంటే నేను చెప్పేది ఆ పార్టీనా? పార్టీలో ఉంటే వాళ్ళు యేసు కావాలా వెంకటేశ్ కావాలని అడుగుతున్నా. నీకు వెంకటేశం కావాలంటే వెంటనే క్షమాపణ చెప్పండి. మీ నాయకుడు చెప్పినా చెప్పకపోయినా మీరైనా చెప్పండి. మీరు చెప్పడం మీ నాయకుడు చెప్పడు, ఆయనకి కళ్ళు నెత్తికెక్కినాయి, కళ్ళుకి నెత్తికెక్కాయి ఆయనకి. అందుకనే 11 స్థానాలు రాబో రోజు పులిందులు ఉంటుంది లేదు ఊడిపోతుందో చూసుకోమని చెప్పండి. ఇలాగే వ్యవహరిస్తుంటే ఖచ్చితంగా రాజకీయంగా సమాప్త అయిపోతాడన్న. ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు ఎవ్వరు బాగుపడి బయటపడినవాడు లేదు. ఈ చేత్తో చేస్తే ఈ చేత్తో అనుభవిస్తారు వాళ్ళు. అంత పవర్ఫుల్ వ్యక్తి వెంకటేశ్వర స్వామి. మిగతా దేవుళ్ళన్నా ఏదో చూసి కొద్దిగా ఆలస్యంగా ఇస్తాడేమో కానీ మన వెంకటేశ్వర స్వామి, మళ్ళీ చెప్తారు, మన వెంకటేశ్వర స్వామి వదిలే ప్రసక్తే లేదు. అసలు ఎంత ధైర్యం అన్న వాళ్ళకి, చెప్పులు వేసుకొని ఎలా వస్తారని నన్ను, ఆ ధైర్యం నుంచి వచ్చింది అంటే ఏమి హిందువుల మనోభావాలు దెబ్బతీయే ఉద్దేశపూర్వకంగా, అంటే ఎవరో కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి, జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడాలని చెప్పి మీరు వికృత చర్చలు చేస్తారా మీరు? ఇది హిందూ సమాజం క్షమించే ప్రసక్తే లేదు మిమ్మల్ని. అసలు మీరు వెంకటేశ్వర స్వామికి దండం, మీరు ఇంతకుముందు చెప్పినట్టు వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని అర్హత కూడా కోల్పోయారు మీరు. భక్తుండాలయ్యా, భక్తుండాలి. వెంకటేశ్వర స్వామిని చూస్తే 2 చేతులు ఇట్లా పైకి వస్తాయి. అలాంటి స్వామి చిత్రపటాన్ని చేతిలో పెట్టుకొని చెప్పులు వేసుకుని నడిచి వస్తారు మీరు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? కామన్ సెన్స్ లేదా చెప్పండి? అసలు చెప్పులు తీసేసి కూడా రాకూడదయ్యా అంటున్నా. అసలు ఈరోజు జరిగింది ఎక్కడన్నది? శాసన మండలి ఏమంటారు? అది పెద్దల సభ అంటారు. మీరు ఏ విధంగా వివరించారు దాంట్లో? రౌడీల్లాగా గుండాల్లాగా పెద్దల సభకి అలాంటి వాళ్ళు పంపించిన వారికి బుద్ధి లేదు. పెద్దల సభకి అలాంటి వాళ్ళు పంపించిన వారికి బుద్ధి లేదు. మీ నాయకుడు చెప్తే మీ బుద్ధి ఎక్కడ పోయిందయ్యా? ఒక మీ నాయకుడు చెప్పాడు అనుకోండి, ఈ ఫోటో ఎత్తుకొని అట్టపోండి, ఇలా గొడవ చేయండి అంటే, లేదు సార్ చేయకూడదు, అది చాలా తప్పు, మనోభావాలు దెబ్బతింటాయని చెప్పే ధైర్యము దమ్ము లేదా మీకు? ఆయన ఏం చెప్తే కానీ ఒకటి భానుప్రకాష్ రెడ్డి గారు, ఒకటైతే వాస్తవం భానుప్రకాష్ రెడ్డి గారు, మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం హిందువులకి కదా. దానికి చాలా పవర్ఫుల్ బోర్డు ఉంది, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు. ఈ బోర్డు కనుక ఈ విషయంలో సీరియస్గా స్పందించకపోతే ముందు వీళ్ళు ఇంకా దేవుడిని ఎక్కడికైనా తీసుకెళ్తారు. ఇవాళ రాజకీయాల్లోకి తీసుకొచ్చారు, దాంట్లో కౌన్సిల్లోకి తీసుకొచ్చారు, రేపు ఇంకెక్కడికైనా తీసుకెళ్తారు. ఏ స్థాయికైనా దిగజారుతారు వీళ్ళు దిగజారడం కాదు, దేవుణ్ణి దిగజారుస్తారు. రాముల వారి విగ్రహం యొక్క తల నరికేసినా వీళ్ళకి బాధ లేదు, వెంకటేశ్వర స్వామిని ఏం చేయడాకైనా వీళ్ళు వెనకాడరు. ఈ విషయంలో టీటీడీ గనక ఏమైనా చర్యలు ఇనిషియేట్ చేయకపోతే వీళ్ళకి ఆ భయం రాదు. మీరు బోర్డులో మీ సభ్యులుగా ఏమన్నా ప్రతిపాదన పెడతారా? మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. ఖచ్చితంగా స్వామివారి పట్ల అపచారంగా వ్యవహరించినట్టు ఏ వ్యక్తులు గాని స్వామివారిని దర్శనం చేసుకునే ఆ భాగ్యం కోల్పోయారని చెప్పి నేను భావిస్తున్నా ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా. ఎందుకంటే మనసులో నుంచి రావాలా, నాయకుడి కోసం పనిచేసే వాళ్ళు కాదు. వెంకటేశ్వర స్వామి కోసం వచ్చి దర్శనం ఆడొచ్చి స్వామివారి దగ్గర వచ్చి చూడమని చెప్పండి ఒకసారి. లక్షల కోట్ల మంది వచ్చి స్వామివారి ఈ మధ్య కాలంలో తిరుమలలో మాడవీధుల్లోనూ అక్కడో ఇక్కడో రీల్స్ చేశారని కొంతమంది మీద బ్యాన్ పెట్టారు. తర్వాత అమ్మాయి ఎవరో సారీ చెప్పిందని మళ్ళీ తీసేశారు. ఓకే, అంటే రీల్ చేసినందుకే, అక్కడ ఫోన్తో రీల్ చేసుకున్నందుకే అంత సీరియస్ యాక్షన్ తీసుకుంది కదా బోర్డు. అందరూ అభినందించారు ఆ రోజున, కరెక్టే, నో డౌట్. మరి ఇవాళ రాజకీయం చేస్తూ
హిందూ మతాన్ని కించపరిచే విధంగా బిహేవ్ చేస్తున్న వీళ్ళని ఏం చేయాలి? బోర్డు ఏం చేస్తుంది? ఎప్పుడు బోర్డు మీటింగ్ ఎప్పుడుందండి? నెక్స్ట్ మీటింగ్ 28 ఉందన్న 28. 28. మీరు ఈ నెల చైర్మన్ 28. గారితో మాట్లాడి మీరు దీని మీద ఏమన్నా ఆ రోజు ప్రతిపాదన పెడతారా పెట్టరా? ఖచ్చితంగా స్వామివారి పట్ల అపచారంగా వివరించిన వ్యక్తుల్ని ఖచ్చితంగా తిరుమలలో ఖచ్చితంగా స్వామివారి దర్శనానికి చేసుకునే అర్హత కోల్పోయారని చెప్పి నేను భావిస్తాను. అర్హత కోల్పోయారు. వారి స్వామివారి మీద భక్తి కన్నా వారి నాయకుడి మీద భక్తి ఎక్కువ చూపిస్తున్నారు. నాయకుడు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతాడయ్యా. వాళ్ళు ఎవరి మీదైనా చూపించుకోనివ్వండి సార్, వాళ్ళు ఎవరి మీదైనా చూపించుకోనివ్వండి. మన దేవుడి విషయంలో అలా చేయకూడదు. వాళ్ళ నాయకుడు ఒక 40 ఏళ్ళు ఉంటాడు, 50 ఏళ్ళు ఉంటాడు. వెంకటేశ్వర స్వామి కలియుగాంతరం వరకు ఉంటాడయ్యా. స్వామి మీరు ఇంతకుముందు మాట్లాడారు హిందువులకు ఆరాధ్య దైవం అని. ఆరాధ్య దైవం కాదన్నా, హిందువులకి స్పిరిచువల్ క్యాపిటల్, ఆధ్యాత్మిక రాజధాని తిరుమల క్షేత్రం, ఆధ్యాత్మిక రాజధాని. అవును, అలాంటి క్షేత్రం ఉంటుంది. స్వామివారి పట్ల అంత అపచారంగా వ్యవహరిస్తారు మీరు. మళ్ళీ చేసింది కాకుండా ఆయన పోలేదా, నువ్వు పోలేదా, నువ్వు చేసింది తప్పైతే మిగతా వాళ్ళని గురించి మార్ఫింగ్ చేసి ఈ రోజు అబద్ధాలు చెప్తారు మీరు. ఏంటి సాగర్ గారు ఏంటి? రాక్షస చేష్టలు అంటారు దీన్ని.